పోక్సో కేసులో ఓ నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. నల్గొండ జిల్లాలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తిప్పర్తిలో షేక్ మహమ్మద్ అనే వ్యక్తి 10వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన 2021 నవంబర్ 3న చోటు చేసుకుంది. నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో 50 సంవత్సరాల జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు 20 సంవత్సరాలు, పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు, SC/ST సెక్షన్ కింద 10 సంవత్సరాలు, మొత్తం 51 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. 85,000 రూపాయల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పోక్సో కేసులో ఓ నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. నల్గొండ జిల్లాలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో ఉన్నారు. విజయభాస్కర్, స్వాతి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోక్సో కోర్టు వరుసగా సంచలన తీర్పులు ఇస్తున్న పరిస్థితి. తాజాగా ఈరోజు పోక్సో కేసులో 51 సంవత్సరాల శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి రోజారామని కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు ఇచ్చారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఈ తీర్పు వచ్చింది. నిందితుడు అత్యాచారానికి పాల్పడిన వ్యవహారంలో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు పోక్సో సెక్షన్ కింద 20 సంవత్సరాలు, SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి 10 సంవత్సరాలు, మరొక నిందితురాల్ని బెదిరించినందుకు మరొక సంవత్సరం, మొత్తం 51 సంవత్సరాలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గత నెల ఈ నెల 11వ తేదీన పోక్సో కోర్టులోనే నిందితుడికి ఉరిశిక్ష విధించిన తీర్పు మరొక సంచలన తీర్పు వెలువడిందని చెప్పొచ్చు. ఈ నెల 14వ తేదీన వెలువరించిన తీర్పులో కూడా నిందితుడికి 2 ఉరిశిక్షలు విధించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటనలో, అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఉరిశిక్ష విధించడంతో పాటు నిందితులను హత్య చేసిన ఘటనలో మరొక ఉరిశిక్ష విధించిన పరిస్థితి. ఈ నెలలో వరుసగా సంచలన తీర్పులు వెలువడతా ఉన్నాయి. ప్రతి ఘటనలో కూడా 11 సంవత్సరాలకు మించకుండా 22 సంవత్సరాల వరకు గరిష్టంగా శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు కూడా 51 సంవత్సరాల గరిష్ట 51 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మరొక వైపు ఈ ఘటనలో బాధితురాలకి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు నిందితుడికి 85,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 11వ తేదీన అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఉరిశిక్ష విధించాక 12వ తేదీన సొంత కూతురి పైన అత్యాచారానికి పాల్పడిన ఘటనలో తల్లికి కూడా 22 సంవత్సరాల శిక్ష విధించడంతో పాటు ఆమెకు సహకరించిన ఆమె ప్రియుడికి 30 సంవత్సరాల శిక్ష విధించిన పరిస్థితి ఉంది. మరోవైపు మానసిక వికలాంగులపైన అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 20 సంవత్సరాల శిక్ష, మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 20 ఏళ్ల శిక్ష విధించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తంగా పోక్సో కోర్టు చాలా సంచలనమైన తీర్పు ఇస్తుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయి. శిక్ష పడ్డ వ్యక్తి ఖచ్చితంగా బయటికి రాలేడు, జీవితకాలం అంతా కూడా జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తుంది అనడానికి ఈ శిక్షలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు పోక్సో సెక్షన్స్ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే, చాలా అత్యవసరమైన పరిస్థితుల్లోనే పోక్సో యాక్ట్ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా ఎక్కడైతే పోక్సో కేసులు నమోదవుతున్నాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా నిందితులపైన ఖచ్చితమైన ఆధారాలన్నింటి కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎక్కడైతే కేసు నమోదవుతుందో దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా సైంటిఫిక్ ఆధారాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రత్యక్ష సాక్ష్యాల కథనాలు చాలా కీలకంగా భావిస్తున్నారు. వీళ్ళందరూ కూడా కోర్టు విచారణ సమయంలో చేజారకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరైతే సాక్షులు ఉంటారో, టెక్నికల్ ఆధారాలు ఉంటాయో, సాంకేతికపరమైన అంశాలు ఉంటాయో, ఇవన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా కేసులన్నీ కూడా ఈ నెలలో, వచ్చే నెలలో తుది తీర్పుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో వరుసగా శిక్షలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కోర్టు ఒక మెసేజ్ అయితే ఇస్తా ఉంది. చట్టం ఎవరైతే ఈ పోక్సో
ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదవుతుందో వాళ్ళపైన ఖచ్చితంగా శిక్షలు పడతాయి. మైనర్ బాలికల పైన అత్యాచారం కావచ్చు లేదా ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం క్షమించదు, చట్టం ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. వ్యవస్థ అంతా కూడా, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇటు పోలీసులు అంతా కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. వారికి సుదీర్ఘకాలం శిక్ష పడుతుంది. కాబట్టి ఈ నేరాల వైపు కనీసం ఎవరు కూడా ఆలోచన చేయొద్దు అనేది కోర్టు భావిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. మనం పోలీసులు కూడా అంతే స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలన్నీ కూడా సమర్థవంతంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా శిక్షలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 14వ తేదీన ఒక నిందితుడికి, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటనలో 2 ఉరిశిక్షలు పడటం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది మొదటి ఫోక్సో కేసుకు సంబంధించిన కేసు కాగా దానికి తుది తీర్పు కూడా వెలువడింది. ఈరోజు 51 ఏళ్ల శిక్ష పడిన నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో ఎవరైనా సరే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడాలంటే ఖచ్చితంగా భయపడాలి. దానికి సంబంధించిన శిక్షలు ఈ విధంగా ఉంటాయనే ఒక మెసేజ్ ఇచ్చేందుకు మాత్రం ఫోక్సో కోర్టు ఆ తీర్పులు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ విజయభాస్కర్.